కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, సుపరిపాలనే ధ్యేయంగా అభివృద్ధి సంక్షేమాలను పారదర్శకంగా అమలు చేస్తున్న సమర్థవంతమైన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. 100 రోజుల పాలనలో చేసిన మంచిని వివరించడంతో పాటు భవిష్యత్తులో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
ఏలూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా బుధవారం ఏలూరు 15వ డివిజన్ జలాపహారేశ్వర స్వామి కాలనీ నందు చిరంజీవి బస్టాండ్ పక్కన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా అపూర్వమైన రీతిలో స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో అందరికీ మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందించిన సంక్షేమాన్ని వివరించారు. అనంతరం ప్రతి ఇంటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కేవలం ఓట్ల కోసమే రాజకీయాలు కాదని ప్రజాశ్రేయస్సు కోసమేనని తెలియజెప్పేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. రాజకీయాలతో తనకు సంబంధం లేదని ప్రజాసేవే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ప్రజల కరతాళ ధ్వనుల మధ్య ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. పారదర్శకంగా పాలన అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానన్న ఎమ్మెల్యే సంక్షేమ ఫలాలు అర్హులకు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. విజయం కోసం ఐక్యమత్యంగా ఏ విధంగా పనిచేశారో అదే రీతిలో కూటమి ప్రభుత్వ పాలనలోనూ పార్టీల శ్రేణులు సమన్వయం అవ్వాలని సూచించారు. మాటను వెనక్కి తీసుకునే వ్యక్తిత్వం తనది కాదన్న ఎమ్మెల్యే బడేటి చంటి ఇచ్చిన మాట నెరవేర్చే విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. అలాగే స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే దీపావళి నాటికి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే మిగిలిన హామీలను కూడా త్వరితగతిన కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఎస్కే మీరా, టీడీపీ నగరాధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్, జనసేన అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, బీజేపీ అధ్యక్షులు గాది రాంబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, మున్సిపల్ మాజీ చైర్మన్ ఉపాల జగదీష్ బాబు, ఇడా మాజీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కోన మాణిక్యం, జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ పైడి లక్ష్మణరావు, ఆవుల చంద్రం, కంచరపు దేవేంద్ర, నీడిగట్టు నాగరాజు, అమ్మోరు బాబు, శివ తదితరులు ఐకమత్యంతో చేయబట్టే నేను ప్రజలకు ఇంత పని చేస్తానని మీకు సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఒక టీమ్ స్పిరిట్ తో ఆ రోజున ఎలక్షన్ లో నన్ను ఏ విధంగా అయితే గెలిపించారో అదే టీమ్ స్పిరిట్ తో ఎవరింటికి వచ్చినా సరే పోలీస్ స్టేషన్ లో అయినా లేట్ అవుతుందో కానీ మీకు నా ఇంటి దగ్గర ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వదు. ప్రతి కేసు వాళ్ళు ఎలాగైతే టేకప్ చేస్తారో ప్రతి ఒక్కరిని కూడా వివరంగా అడిగి అదే రోజు పరిష్కారం చేసి పంపుతాం. మళ్ళీ రేపొద్దున రమ్మని మిమ్మల్ని చెప్పను. అవసరమైతే మీ ఫోన్ నెంబర్ తీసుకుని పని అయిన తర్వాత ఇస్తానని చెప్పి మీ అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. ఏదైతే ఎలక్షన్లో అందరూ వేశారు, అప్పు ఇచ్చినోడు వేశాడు, అప్పు ఎక్కడదా ఉన్నవాడు వేశాడు. కానీ అప్పు ఎక్కడదా ఉన్నవాడు ఎవరిదో కూడా అప్పు తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా, ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో వాళ్ళు కూడా అందరికీ కూడా అక్కడ అప్పులు ఇచ్చేసి వాళ్ళు మీ అందరికీ చెప్పిన మీ దగ్గర డబ్బు ఉంటే బ్యాంకులో వేసుకోండి, పక్కనోడికి ఇచ్చి మీరు అలబాస్పాలు అవ్వకండి, మీరు ఇబ్బందులు పడకండి. కష్టపడి సంపాదించుకుంటున్నారు, సంపాదించుకున్న దాన్ని బ్యాంకుల్లో దాచుకోవాలని మీ అందరికీ. ఎందుకంటే ఎక్కువ తగులు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పు ఇచ్చారు, మాకు ఇవ్వట్లేదండి, మాకు 5 లక్షలు ఇచ్చారు. ఏలూరులో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు మనం అందించగలను. కానీ మీరు కూడా నా బాటలో పయనిస్తే మరి ఏలూరు నగరాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేద్దామని చెప్పి ఆయన పిలుపునివ్వటం, ఆయన పిలుపుని గౌరవించి కార్పొరేటర్లందరం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి తెలుగుదేశం పార్టీలో చంటి గారి భారీ మెజార్టీకి కృషి చేసినటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా మమ్మల్ని చాలా సంతోషంగా గౌరవంగా ఆహ్వానించి చంటి గారు ఒకటే చెప్పాడు, ఏలూరు నగరానికి 50 డివిజన్లు ఉన్నాయి, 50 డివిజన్లో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మీరందరూ కూడా చేయాల్సిన పని ఉదయమే శానిటేషన్ వాళ్ళని పంపించి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి శుభ్రం చేయించడం, సాయంత్రం అయ్యేపటికి ఫాగ్ మిషన్లు అట్లాగే దోమల మందులు స్ప్రే చేయించండి. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు అనారోగ్యం పాలవ్వకూడదు. పెద్దవారు ఎవరు కూడా హాస్పిటల్ పాలయ్యి డబ్బులు వృధాగా ఖర్చు అవ్వకూడదు వాళ్ళకి అని చెప్పి ప్రతిరోజు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అట్లాగే అధికారులు కూడా. మరి అలాగే పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. మాజీ మంత్రివర్యులు మదన్ రంగారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన టైంలోనే ఈ యొక్క ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి అలాగే బరేడు కోటరామారావు బుజ్జి గారు వైస్ చైర్మన్గా, మేము కౌన్సిలర్గా, ఎంఆర్డి ఈశ్వరి బలరాం గారు చైర్మన్గా ఉన్నప్పుడు 2000లో డిఎఫ్ఐడి నిధుల కింద ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా కౌన్సిలర్గా అద్దెపల్లి శ్రీనివాసరావు గెలిస్తే రమారమి 6 కోట్ల రూపాయలు గ్రాంట్లు ఇచ్చి ఇక్కడ సీసీ రోడ్లు కూడా వేయటం జరిగింది పార్టీలకు అతీతంగా. మరి ఎవరైనా
మరి కష్టం ఉన్నదని మరి ఆ ఇంటికి ఆఫీస్కి వచ్చినప్పుడు మరి స్పాట్లోనే ఎవరితోని సంప్రదించాలి, ఏ ఆఫీసర్తో సంప్రదించాలి, ఎవరితో మాట్లాడితే ఈ యొక్క పని అవుతుందని మరి మన చంటి గారు ఇమీడియట్గా ఆఫీసర్ అధికారులు ఫోన్ చేసి ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మరి పనిచేస్తున్నారని చాలా గొప్ప విషయం. మరి ఆ పని ఏదైనా పెండింగ్ ఉన్నా సరే ఈ కారణం చేత పెండింగ్ పడుతుంది, మరొకసారి నేను చేస్తానని మరి ఆయన చాలా సక్రమంగా పరిపాలన చేస్తాం. చాలా నిన్న కాక మన వరదల్లో ముఖ్యమంత్రి అయ్యుండి మోకాళ్ళతో నీళ్ళలో నడిచి అక్కడ పడుకునే అధికారులందరూ కూడా అక్కడి నుంచి ఇమీడియట్ గా వరద ప్రాంతాన్ని ఫైర్ స్టేషన్ ఇంజిన్లు వాటర్తో మరి శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసా కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏలూరు జిల్లాలోని ప్రజానీకానికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల్లో ఈ మధ్యకాలంలో అందుబాటులో ఉన్న ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి రకరకాల మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ వివిధ రాజకీయ నాయకులు ఫోటోలు పెట్టి ఇబ్బందుల్లో ఉన్నారని డబ్బులు అడగడం, రకరకాల మెసేజ్లు పెట్టి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మోసం చేయాలని చూస్తే పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ మధ్య ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ దీంట్లో పబ్లిక్గా అవైలబుల్ ఉన్న ఫొటోస్, వీడియోస్ని మార్ఫింగ్ మరియు డీప్ ఫేక్ చేయడం ద్వారా రకరకాల మోసాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈవెన్ ప్రభుత్వ అధికారుల, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, ఇట్లాంటి ప్రముఖుల ఫొటోస్ అన్నీ పెట్టుకొని వాట్సాప్లో నిధులు సేకరించడం కావచ్చు, రకరకాల మెసేజ్లు చేయడం, ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఫోటోలు పెట్టి మిమ్మల్ని డబ్బులు అడగడం కానీ, డబ్బు ద్వారా సహాయం చేయమనడం కానీ ఇలాంటివి ఎప్పుడు జరగవు. ఈ రకంగా ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడగడం కానీ, ప్రలోభానికి గురి చేసి మిమ్మల్ని మోసం చేయడానికి చేసే ప్రయత్నాలని గుర్తుపెట్టుకోండి. అలాంటి మోసగాళ్ళ బారిన పడొద్దు. అట్లాంటి మోసాలు ఏదైనా మీ దృష్టికి వస్తే తప్పకుండా పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ. మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీ కనీవిని ఎరిగిన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా వైకాపాకు ఘోర పరాజయాన్ని కట్టబెట్టడంతో రాష్ట్రంలోనే కాకుండా ఏలూరు నగరంలో కూడా అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనానితో పాటు కేడర్లో ముఖ్య నాయకులు కూడా ఎమ్మెల్యే బడేటి చంటి రాజకీయ చతురతతో వైకాపాన్ని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే మేయర్ షేక్ నూజహాన్ పెదబాబుతో పాటు వైకాపాకు చెందిన కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకోవడంతో ఏలూరులో దరిదాపుగా వైకాపా కేడర్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దాంతోపాటు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు, కార్పొరేషన్ విప్ మరియు కోఆప్షన్ సభ్యుల పదవులకు వైకాపా నేతలు స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో ఎమ్మెల్యే బడేటి తనదైన శైలిలో ఎవరిని నొప్పించక ఇతర పార్టీ నుండి వచ్చిన వారికి మరియు పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగకుండా పార్టీ పదవులను కట్టబెట్టడంలో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఏలూరు డిప్యూటీ మేయర్లుగా వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్ను ఇప్పటికే ప్రకటించగా, మరొక డిప్యూటీ మేయర్గా పప్పు ఉమామహేశ్వరరావు, కర్రి శ్రీనివాసరావులను ఎమ్మెల్యే బడేటి ప్రకటించారు. అలాగే తంగిరాల అరుణ సురేష్ని నగరపాలక సంస్థ కార్పొరేషన్ విప్గా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు చోడే వెంకటరత్నం, పెద్దబోయిన శివప్రసాద్, దాసరి ఆంజనేయులు, అమరావతి అశోక్, బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, నాగరాజు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మరి పప్పు ఉమామహేశ్వరరావు, కర్రి శ్రీను గారు ఒక పదవి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఇచ్చాం. ఎలక్షన్ ముందు ఏదైతే వచ్చి కమిట్మెంట్ గా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో పప్పు ఉమ్మా గారికి, కర్రి శ్రీను గారికి
మరి భవిష్యత్తులో కూడా వాళ్ళ సేవలు మేము వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి వాళ్ళిద్దరికి చర్చకు ఇవ్వడం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్ కింద ఫస్ట్ పప్పు ఉమామహేశ్వరరావు, చాలా మీకు క్లియరిటీ అయిందా? చంద్రబాబు గారు వస్తాం, మా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఏ విధంగా అయితే ఇస్తామో మీ 24 మందిలో కూడా ఫస్ట్ 1, 2, 3కి మంచి పదవులు ఇవ్వడం జరుగుతుంది. మీకు అరుణా గారికి యూత్ 28 మా పార్టీ నుంచి ఎన్నికయ్యారు. కమిట్మెంట్ గా పార్టీ కోసం ఎప్పుడు కూడా సేవలు అందిస్తూ మెజార్టీలో, ఎందుకంటే 3 డివిజన్లో 1 డివిజన్ గెలిచారు. అందుకే సోము గారు మాకేమీ వద్దన్నారు కాబట్టి మిగతా ఇద్దరికి పదవులు ఇచ్చి వాళ్ళని కూడా గౌరవించడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాల ఆడియో విజువల్ హాల్ నందు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మరియు ఐక్యూఏసీ సంయుక్త ఆధ్వర్యంలో ద రోల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ప్రొఫెషన్ అనే అంశంపై అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తిలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ లెక్చరర్ బొద్దపాటి చంద్రశేఖర్ రిసోర్స్ పర్సన్గా పాల్గొని మాట్లాడుతూ, మన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో కమ్యూనికేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని, దానికి సరళ భాష, భావ వ్యక్తీకరణ బాగా దోహదం చేస్తుందని అన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు మాట్లాడుతూ, కమ్యూనికేషన్ కేవలం మాట్లాడటమే కాకుండా విస్తృతమైన అర్థం కలిగి ఉందని చెప్పారు. కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ మాట్లాడుతూ, ఈ అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేసిన ఆంగ్ల మరియు ఐక్యూఎస్సీ విభాగాలను అభినందించారు. వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, కమ్యూనికేషన్లో వినడం ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆంగ్ల విభాగాధిపతి లక్ష్మీ సరస్వతి మాట్లాడుతూ, భావ వ్యక్తీకరణ స్పష్టంగా చేయగలిగిన వ్యక్తి అన్ని దశల్లో విజయాన్ని సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు కెఎస్ చంద్రశేఖర్, శ్రీదేవి, సూర్యకుమారి, గౌతమి మిశ్రా మరియు విద్యార్థులు పాల్గొన్నారు. And he was also the teacher of Yedar College, Guruvada. And what is so special about him? He is a voracious reader. Voracious reader ante chaala books chadivaru. Still he reads. He can speak about language, literature, criticism, and then a recent trend of books and all that. That's why I love and respect him. They've been all those teachers, 5 teachers, they've been on my mind, my hearts and hearts forever and forever. ఈరోజు మా సర్ సిఆర్ రెడ్డి అటానమస్ కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, కాలేజీ ఐక్యూఎస్సీ యాజమాన్యం యొక్క సహకారంతో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ పర్సనల్ లైఫ్ మీద ఒక గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విజయవాడ నుంచి ప్రముఖ ఇంగ్లీష్ లెక్చరర్ బొడ్డపాటి చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం, ఆయన పిల్లలను ఉద్దేశించి కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యత, దాన్ని నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత గురించి గెస్ట్ లెక్చరర్గా ఆయన ఇవ్వడం జరిగింది. ఇది మా కాలేజీలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకి ఎంతో ఉపయోగకరమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని అవి వారి యొక్క జీవితంలో చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా, ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత అయినా సరే ఆ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ దాంట్లో ఉండే రకాలు, వాటి గురించి చాలా వివరంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మేడం జి లక్ష్మీ సరస్వతి గారిని, ఐక్యూఎస్సీని అందరికీ అభినందన తెలియజేస్తూ, వచ్చిన ముఖ్య అతిథికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని సహకరించిన యాజమాన్యానికి, కరస్పాండెంట్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విన్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు. ఈరోజు సర్ సిఆర్ఆర్ అటానమస్ కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వారు మరియు ఐక్యూఎస్సీ వారు సంయుక్తంగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ ఇన్ పర్సనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ మేనేజ్మెంట్ వారి సహకారంతో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విజయవాడ నుంచి రిసోర్స్ పర్సన్ బి చంద్రశేఖర్ గారు విచ్చేసి స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ఆవశ్యకత, అంటే డిగ్రీ చదువుతూ హౌ టు డెవలప్ ది కమ్యూనికేషన్ స్కిల్స్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ అని తదితర వివరాలన్నీ కూడా ఎలా డెవలప్ చేసుకోవాలో పిల్లలకు సమగ్రంగా వివరించారు. సో ఇందు మూలంగా వీరు
నేర్చుకుని ఫ్యూచర్లో మంచి ఉద్యోగ అవకాశాలు పొందగలరని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. సిఆర్రెడ్డి అటానమస్ కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మరియు ఐక్యూఎస్సి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ద రోల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ప్రొఫెషన్ అనే కార్యక్రమం మీద విజయవాడ నుంచి ప్రముఖ ట్రైనర్, ఆయన 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న లెక్చరర్ బొడ్డపాటి చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్టూడెంట్స్కి అసలు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, కమ్యూనికేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అవి తర్వాత మన లైఫ్లో అంటే మన పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి అనే దాని మీద ఆయన ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. సో సిఆర్రెడ్డి కాలేజ్లో ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎవరికైతే కాలేజ్ లైఫ్లోనే కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉంటుందో అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాల నిర్వహణకి మాకు సహకరిస్తున్న అన్ని విధాల సహకారాన్ని, తోడ్పాటును అందిస్తున్న మేనేజ్మెంట్ సభ్యులకి, అలాగే మా కరెస్పాండెంట్ గారు కేఎస్ విష్ణుమోహన్ గారికి, ప్రిన్సిపల్ డాక్టర్ కేఏ రామరాజు గారికి, వైస్ ప్రిన్సిపల్ విశ్వేశ్వరరావు గారికి, ఇంకా మిగిలిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విజయవాడ నుంచి వచ్చి మా స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగకరమైన కమ్యూనికేషన్ మీద ఉపన్యాసం ఇచ్చిన చంద్రశేఖర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి పిలుపు మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయినందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని గుర్తు చేసే విధంగా తాళీ బచావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వింత సంజీవరెడ్డి మాట్లాడుతూ తామేమీ కొత్తగా అడగడం లేదని, ఎన్డీఏ కూటమితో అధికారంలోకి రావడానికి సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని అధికారం చేపట్టారని, మరి ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. అదేవిధంగా ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్, మాజీ చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ అని, కూటమి ప్రభుత్వం గెలిచిన మరుక్షణమే రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి 100 రోజులైనా ఇచ్చిన మాటలను గాలికొదిలేసి గత ప్రభుత్వం మాదిరిగానే హంగు ఆర్భాటాలకు మరియు ప్రచారాలకు ఇచ్చే ప్రాధాన్యత, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా సూపర్ 6 పథకాలను ఇచ్చి ఇప్పుడు పథకాలను అమలు చేయాలంటే భయమేస్తుందని, సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడడం ప్రజలను మోసం చేయడం కాదా అని ఎన్డీఏ కూటమిని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గౌతు సత్యేంద్రబాబు, మద్దాల ప్రసాద్, ఏలూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆలపాటి నరసింహమూర్తి, మరిది కృష్ణ, బొడ్డు నోబెల్, పెద్దిరెడ్డి సుబ్బారావు, కొల్లి రామసూరిరెడ్డి, ప్రగళ్లపాటి కాశీ, బొడ్డు వాసు, ఆకుల యేసుబాబు, బండి భాస్కర్, అల్లి కిషోర్, ముచ్చుక సీత, మాదాల బాబురావు, సరిపెల్లి పెద్దరాజు, యోహాన్ రాజు, దండుపాని చంద్రశేఖర్, గణపతి, సేవదల్ సుబ్బారావు, వజ్ర కిషోర్, వరలక్ష్మి, ఎర్రంశెట్టి ఏడుకొండలు, కొప్పుల బాలకృష్ణ, ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వింతా సంజయ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నన్ను ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జిగా వేశారు కాబట్టి ఈ రోజున మా వాళ్ళందరితో కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. మనం ఒకసారి ఆలోచించినట్లయితే గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాల మూలంగా, అతను చేసినటువంటి దుష్పరిపాలన మూలంగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే కాకుండా వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరూ నమ్మినందువల్ల జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కొంత, వీరి యొక్క సూపర్ 6 కార్యక్రమాల మూలంగా కూడా తెలుగుదేశం పార్టీ అలయన్స్ అధికారంలోకి వచ్చింది. వచ్చి 100 రోజులైంది. ఇది ముళ్ళ కిరీటం అని మేము ఆ రోజునే చెప్పాం. ఎన్నో హామీలు ఆయన ఇచ్చాడు, ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు బాబు కొడుకులు ఇద్దరు కూడా. ఈ హామీలన్నీ అమలు చేయడం మీకు సాధ్యం కాదని మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. 100 రోజులు గడిచినా ఏదో అర్హత కార్యక్రమాలు, పెన్షన్స్, జీతాలు 1వ తారీఖున ఇస్తున్నారు. దానికి మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా అభినందిస్తాం. కానీ వివిధ స్థాయిల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఇంకా నగర పెద్దలు ఎంతోమంది యువజన కాంగ్రెస్ అన్ని రంగాల వాళ్ళు, అన్ని విభాగాల వాళ్ళు వచ్చి ఈ రోజున ఇంత వర్షం ఉన్నప్పటికీ కూడా నిరసన కార్యక్రమం తెలియజేసినందుకు, నాకు మొదటిసారిగా వచ్చాను కాబట్టి నాకు స్వాగతం ఘనంగా ఇచ్చినందుకు మా ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్ని కానీ, జిల్లా కమిటీలో ఉన్న పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, ఇదే విధంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మంచి చేస్తే ఖచ్చితంగా మెచ్చుకుంటాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తాం. ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండా. ఈ 4 ముక్కలు మీతో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.
ఒక పక్కన వరదల్లో మితిమీరిన వర్షాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వ్యాపారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. టోటల్ గా ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి వారు ప్రజా మన్ననలు పొంది మరి గెలుపొందారో వాటిని మర్చిపోయినట్లుగా మాకు అనిపిస్తూ ఉంది. మా నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపాలనే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఏదైతే ఈ సూపర్ 6 హామీలు ఇవ్వటం జరిగిందో ఆ హామీల్ని ప్రజలు నమ్మారు. ప్రజలు వాటికి ఆకర్షితులయ్యారు. ప్రజలు వాటికి ఆకర్షితులయ్యి కూటమి ప్రభుత్వానికి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వటం జరిగింది. 164 సీట్లు మరి కూటమి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ఇంత ఘనమైనటువంటి విజయాన్ని ప్రజలు కూటమి ప్రభుత్వానికి లేదా కూటమికి కట్టబెట్టినప్పుడు వారు ప్రజల్ని విస్మరించడం అనేది ఇది భావ్యం కాదని మేము వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇదే ప్రజలు మీ యొక్క పరిపాలన ఇదే రకంగా ఉంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరగబడతారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇది ప్రజలు మీకు ఏ రకంగా అయితే నమ్మి మిమ్మల్ని విశ్వసించి మీకు ఓటేసి మిమ్మల్ని పట్టం కట్టి మిమ్మల్ని గద్దెక్కించారో దాన్ని మర్చిపోకుండా మీరు వెంటనే ఏదైతే సూపర్ 6 హామీలు మీరు ఇవ్వటం జరిగిందో వాటిని వెంటనే అమలు చేయాలని మనవి చేస్తా ఉన్నాం. మీరు సద్వినియోగం చేసుకుని మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు చేయాలని ప్రజల పక్షాన మేము పోరాడుతూ ఉన్నాం. 100 రోజులైనప్పటికీ అమలు జరపలేదు కాబట్టి ప్రజల పక్షాన నుండి మనం ప్రజలకు తెలియజేయవలసిన అవసరం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో. ఎందుకంటే మొద్దు నిద్రలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం లేపవలసిన బాధ్యత మన మీద ఉంది అనే ఉద్దేశంతో ఇవాళ తాళీ బజావో అనే కార్యక్రమాన్ని ఇవాళ ఇచ్చి ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరం కూడా మాకు ఇన్ఛార్జ్ సంజీవ్ రెడ్డి గారు అందరూ వచ్చి ఉన్నారు. స్టాట్యూటరీ రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలనే చెప్తున్నారు తప్ప ఇవాళ వరకు కూడా దీని మీద దృష్టి పెట్టనందుకు అది గుర్తు చేయడానికి మేము పళ్ళెందో మీద ఇది దాలి బజావో అనే కార్యక్రమం తీసుకుని ఈ విధంగా మేము అందరం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును.
6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షాట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. అన్నార్తుల ఆకలిని తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతుందని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు. ఆర్ఆర్పేటలో ఉన్న అన్నా క్యాంటీన్ను బుధవారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సూచనల మేరకు నగర కమిటీ నాయకులతో కలిసి నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ పరిశీలించారు. తొలుత అన్నా క్యాంటీన్లో అల్పాహారాన్ని స్థానికులకు వడ్డించి స్థానిక నాయకులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ పర్యవేక్షణ ఏ విధంగా సాగుతుందో పరిశీలించడానికి తమ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సూచనల మేరకు ఇక్కడికి వచ్చామని, గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేసి పేద మధ్యతరగతి ప్రజలకు సకాలంలో ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ క్యాంటీన్ను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని, ఏలూరులో ఈ కార్యక్రమం ఏ విధంగా సాగుతుందో అని పర్యవేక్షణ చేసి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే సరిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రావడం జరిగిందని చెప్పారు. ఈ క్యాంటీన్లో అంతా సక్రమంగానే సాగుతుందని, మంచి రుచికరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారని, ప్రభుత్వం నుండి ప్రజలు మంచి పరిపాలన ఆశిస్తారని, దానికి ఏమాత్రం తీసిపోకుండా ఏలూరులో నిత్యం ఎంపీ కానీ ఎమ్మెల్యే ప్రజల్లోనే ఉంటూ ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే, ఎంపీ ఏలూరు ప్రజలు మనసులు గెలుచుకున్నారని, భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వంలో గణనీయమైన అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు, రాబోయే జనరేషన్కి అందించాలని, ప్రజల మన్నలను, ప్రజల సమస్యల కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, నిద్రపోయిన దుర్మార్గమైన గడిచిన ప్రభుత్వం అనేక రకాల నీచక రాజకీయాలు చేసిందని, తిరుపతి లడ్డూని సైతం అపవిత్రం చేసిందని అప్పుడు జగన్మోహన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధిని మార్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుమకుమారి, జనసేన ప్రోగ్రాం కమిటీ అధ్యక్షులు రెడ్డి గౌరీశంకర్, నగర ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి, వన్ టౌన్ మహిళా సెక్రటరీ వెలగ గాయత్రి, ఎడ్లపల్లి మమత, నాయకులు జగపతి మనోహరం స్వామి, ఇద్దం చిరంజీవి, వేవుల బాలు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 రూపాయలకి అసలు భోజనం అనేది చాలా ఇదిగా భావిస్తున్నారు ప్రజలందరూ కూడా. 5 రూపాయలకి టీ కూడా రాదు. అలాంటిది ఇక్కడ పప్పు, కూర, పెరుగు, పచ్చడి, అన్నం కూడా పెడుతున్నారు. అందరూ కూడా చాలా బాగా స్పందిస్తారండి ప్రజలందరూ కూడా. అన్నా క్యాంటీన్లు ఎలాగా ఉన్నాయో, అన్నా క్యాంటీన్లో ఉన్న ఫుడ్ ఎలా ఉందో అనేది చెక్ చేయడానికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన వాతావరణమే కానీ,
లేదు ఇక్కడ ఉన్న ఫుడ్ని కానీ మేము చూస్తే చాలా బాగుంది అనిపించింది. 5 రూపాయలకి సింగిల్ టీ కూడా దొరకదు. అలాంటిది 5 రూపాయలకి భోజనం పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఈ లడ్డూలో నాణ్యత అనేది ఈ అన్న క్యాంటీన్ చూసి సిగ్గు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. లడ్డు ఎంత నాణ్యత ఉండేది. ఒకప్పుడు లడ్డు తీసుకెళ్తే వారం రోజులైనా సరే మెత్తగా, నెయ్యి అది కూడా మెత్తగా ఉండి చాలా మృదువుగా ఉండి టేస్ట్ ఉండేది, ఇల్లంతా వాసన వచ్చేది. ఈ రోజు అదే లడ్డు తీసుకొస్తుంది, 2వ రోజు పాచిపోతుంది, 2వ రోజు దాన్ని బూజు పట్టేయడం లాంటివి జరుగుతుంది. అలాగా అంటే సొంత బిడ్డలే సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. 5 రూపాయలు భోజనం చేసి భోజనం పెడుతున్నారని చంద్రబాబు నాయుడు మాకు బిడ్డలాగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా మా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా బాగుందమ్మా, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫుడ్ అది మీకు టేస్ట్ ఉంటుందా, మీ ఇంట్లో లాగా ఉంటుందంటే మా ఇంట్లో 1 కూర వేస్తున్నారమ్మా, ఇక్కడైతే 4 కూరలు వేస్తున్నారని చెప్పారు. చాలా సాటిస్ఫై అయ్యారా అంటే సాటిస్ఫై అని చెప్పారు. మరి ఏంటి నెక్స్ట్ ఏంటంటే అమ్మ ఎప్పుడు ఈయనే కావాలి మాకు, ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ గారే కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా ఫుడ్ తిని చూసారంట, చాలా బాగుందమ్మా మాకు కూడా అని చెప్పారు. బయట కొనుక్కొని తింటాం మానేసి ఇక్కడికి వచ్చి 5 రూపాయలకి భోజనం చేస్తున్నామని చెప్పారు. పేషెంట్ల దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ అందరూ కూడా వయసులో పెద్దవాళ్ళే వచ్చారు. అందరూ చిన్న వయసు వాళ్ళు ఎవరు లేదని అందరూ పెద్దవాళ్ళు వచ్చారు. ఇంట్లో భోజనం అందుబాటులో. చాలా మంది పేద ప్రజలు ఎంత సంతోషంగా అన్నం తింటున్నాం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటిది ఎంతో మంది కడుపు నింపుతుంది అన్న క్యాంటీన్, అలాగే డొక్క సీతమ్మ క్యాంటీన్ల ద్వారా మన ప్రభుత్వం ఎంతమంది ఆకలి తీరుస్తుందనేసి చాలా ఆనందకరంగా ప్రజలే వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది పేద ప్రజలు ఇక్కడికి వచ్చి కడుపు నిండా అన్నం తిని వాళ్ళు చెప్పిన మాటలకి మాకు చాలా సంతోషం అనిపించింది. మన అన్న క్యాంటీన్ అనేది ప్రాముఖ్యంగా మరి నిరుపేదలకి ఎక్కడెక్కడి నుంచి వచ్చి మరి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకే కానీ ఉద్యోగమంతకే కానీ 5 రూపాయలకి భోజనం అనేది చాలా ప్రాధాన్యత అండి. మరి ఎక్కడి నుంచో వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా భోజనం లేదు అనకుండా అందరికీ పెడుతున్నారు. చెక్ చేయడానికి వచ్చాము. ద్వారకా తిరుమల క్షేత్ర అభివృద్ధికి ఈవో వేండ్ర త్రినాథరావు ఏ విధంగా పాటుపడ్డారో అదే స్ఫూర్తితో పనిచేయాలని నూతన ఈవో ఎన్వీఎస్ మూర్తిని శ్రీవారి దేవస్థానం చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు కోరారు. చిన్న వెంకన్న దేవస్థానం నుంచి సింహాచలం దేవస్థానానికి బదిలీ అయిన ఈవో త్రినాథరావుకు అభినందన సభ, కొత్త ఈవోకు స్వాగత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అర్చకులు, పండితులు ఈవో త్రినాథరావు దంపతులకు వేద ఆశీర్వచనాన్ని పలికారు. సభలో సుధాకర్ రావు మాట్లాడుతూ క్షేత్ర అభివృద్ధికి ఈవో త్రినాథరావు ఎంతో కృషి చేశారని అన్నారు. త్వరలో శ్రీవారికి బంగారు రథం, విమాన గోపురానికి బంగారు తాపడం చేయిస్తామని అన్నారు. దాత పిపి రాజు సహకారంతో నిర్మిస్తున్న సహస్ర దీపాలంకరణ సేవా మండపాన్ని అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈవో త్రినాథరావు మాట్లాడుతూ సింహాచలం దేవస్థానంలో 4వసారి పనిచేసే అవకాశం దక్కిందని అన్నారు. తన హయాంలో ద్వారకా తిరుమల క్షేత్రంలో జరిగిన అభివృద్ధిని మర్చిపోలేనని, తాను మొదట్లో ఇక్కడ పనిచేసినప్పుడు 17 నుంచి 1800 మందికి మాత్రమే ఉచిత అన్నప్రసాదాన్ని అందించేవాళ్లమని, ఇప్పుడు ఆ సంఖ్య 10,000కు దాటిందని చెప్పారు. నూతన ఈవో మూర్తి మాట్లాడుతూ ఉద్యోగుల సహకారంతో క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మా సర్వీస్లో ఉన్న ఇష్యూస్ నేను గర్వంగా చెప్పుకోవడానికి పర్యావరణ పరిరక్షణకు కంకణబద్దులమై ఉందామని శ్రీవారి దేవస్థానం సంస్కృత ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు
ద్వారకా తిరుమలలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్థానిక పాఠశాల నుంచి గ్రామంలో తిరుగుతూ చెయ్యి చెయ్యి కలుపుదాం, పర్యావరణాన్ని రక్షిద్దామంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో పర్యటించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలను వారు ప్రజలకు వివరిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. అలాగే ప్రతి ఇంటి ఆవరణలో చెట్లను నాటి వాటిని పెంచి పోషించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యత వహించాలని సూచించారు. వరిలో పంటలకు ఆశించే తెగుళ్లు, వాటి నివారణ చర్యలపై రైతులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారి వానపల్లి ప్రదీప్ కుమార్ తెలిపారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా పెదపాడు మండలం వట్లూరు, కలపర్రు, పెదపాడు, వీరమ్మకుంట గ్రామాల్లో రైతులకు పంటల సాగు, పురుగుమందుల పిచికారీ, సేంద్రియ కషాయ ఎరువులు, పురుగుమందుల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని వ్యవసాయ, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. కనపడుతుందండి అక్కడే అందులో వచ్చేది అయిపోయింది లేట్ అవుతుంది. సర్వీసెస్ అంటే రైతులు, అనుబంధ శాఖ, వ్యవసాయం, విజ్ఞానం, తర్వాత పశువులు, అలాగే మార్కెటింగ్, ఇతర అనుబంధ శాఖలు, షుగర్ ఒకటి, షుగర్ లేదు, ఇలా ఫిషరీస్, చేపలు ఏదైనా ఫిషరీస్, ఇలా అనుబంధ శాఖలన్నీ కలిపి వారంలో 2 రోజులు, ఎప్పుడు మంగళవారం, గురువారం, ప్రతి వారం కూడా ఉదయం ఒక పంచాయతీ, మధ్యాహ్నం ఒక పంచాయతీ చొప్పున వారంలో 4 గ్రామాలు తిరగమని చెప్పేసి మనకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం మొట్టమొదటిగా ఉదయం ఉద్యోగ గ్రామం జరిగింది, మధ్యాహ్నం మన గ్రామం. ఉదయం ఏంటంటే 8:30 నుంచి 1:30 వీక్స్ తిరుగుతుంది. తిరిగి దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా చూసుకోండి. చూసిన తర్వాత 1 గంట తిరిగిన తర్వాత మన రైతు సేవా కేంద్రం వచ్చి కూర్చొని రైతులందరూ కలిసి చర్చించుకోండి. పొలంలో ఏ సమస్యలు ఉన్నాయి, రైతాంగానికి ఏ సమస్యలు ఉన్నాయి చర్చించుకోవడం, దాన్ని మీటింగ్స్ కూడా తయారు చేయడం, అట్లాగే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే టైంకి దానికి ఏ పరిష్కారాలు తీసుకున్నారు దాని మీద కూడా మనం చర్చించుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మధ్యాహ్నం సెక్షన్ వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 నుంచి ఎండగా ఉంటుంది, నీళ్ళు పెట్టకుండా గ్రామ సభ పెట్టుకోవడం, దాంట్లో రైతులకు సంబంధించిన విషయాలు, రైతులకు సంబంధించిన సమస్యలు ఏమంటే డిస్కస్ చేసుకొని గంట డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మీటింగ్కి వెళ్తాం. సాయంత్రానికి వెళ్ళి రైలు ఆ టైంలో గంట చూసుకొని ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా చర్చించుకొని దాని మీద మనం సమస్యలు ఏమంటే మైండ్ తెలియజేయకూడదు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ బిజీ అయిపోయింది.
ఎంతసేపు మనం పంట సంబంధించి యాప్ ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ పొలాల్లోకి వెళ్ళడానికి టైం తగ్గిపోయింది కాబట్టి ప్రత్యేకంగా వారంలో 2 రోజులు మీరు అందరూ కూడా నెట్టుతో ఉండండి స్పీడ్గా పెరగాలని చెప్పేసి మనకి ప్రోగ్రామ్ రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అలాగే పెద్దపాడు మండలంలోని రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి చెందిన సర్వే నంబర్ 59లో 7 ఎకరాల 97 సెంట్ల దేవాదాయ శాఖ భూమిని రాజుపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు కౌలు కోసం వేలం వేశారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఏ సృజన్ కుమార్, దేవాలయ ట్రస్టీ గూడూరు రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతు గూడూరు యుగంధర్ 2,45,000కు కౌలు భూమిని దక్కించుకున్నారని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఏ సృజన్ కుమార్ తెలిపారు. తేడా వచ్చింది ఏది పందులకి కోళ్ళకి ₹1000 నెట్టిన తర్వాత లింకుతానే పైకి కన్ఫర్మేషన్ అవ్వాలని మాత్రం మా దాని మీద అయితేనే మేము పాట కన్ఫర్మేషన్ చేస్తాం. మీకు సరిపోయిందంటే ఓకే అంటారు, లేకపోతే రిజెక్ట్ చేసేస్తారంటే అదే దేవస్థానం తగ్గిన పాట 1,40,000 మొత్తానికి 7 ఎకరాల 97 సెంట్లకి ఎవరు కదండి వాడికి వచ్చాను చెప్తున్నా. దేవస్థానం తగ్గిన పాట 1,20,000. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.